అంటే మనీ అంటే ఇక్కడ పవర్తో మనకు డబ్బులు వస్తుంది. రెండవది షీ అంటే లేడీ. ఇవి రెండు ఆ భగవంతుడు మనకు పెట్టిన ఇంటర్నల్ యాప్స్. ఈ రెండిటితోనే మన ప్రపంచంలో దాదాపు 90% ప్రాబ్లమ్స్ అని ఈ రెండిటితోనే వస్తుంది. అంటే ఎవరైనా సూసైడ్ చేసుకున్న రీజన్ అయితే ఈ రెండిట్లో ఉంటుంది. ఆర్ ఒకతను మర్డర్ చేసేసిన ఇంకొతన్ని, అది కూడా ఈ రెండిట్లోనే 90% ఈ రెండిట్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అనేది సొసైటీలో ఉండదు. బట్ ఇవి ఎందుకు భగవంతుడు పెట్టాడు అనే రీజన్ మనం చూసుకుంటే, మనీ లేకుంటే, పవర్ కనుక లేకుంటే మనిషి ముందుకు కదలడు. అంటే ఏమి చేయాలని చెప్పేసి ఆలోచించడు. బట్ ఆ భగవంతుడు కోరుకునేది ఏంటి? మనిషిలో డెవలప్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. అది ఉండాలంటే ఏదో ఒక ఆశ కలగాలి. ఆ ఆశే ఇక్కడ మనీ. రెండవది లేడీ, షీ అంటున్నాం. సో షీ అనేది, ఆ షీ పైన కనుక మనకు కోరిక లేకుంటే, అంటే ఎవరు కూడా పెళ్ళే చేసుకోరు. ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ కోరిక అనేది లేకుండా ఉంటే అంటే మనకేంటంటే సొసైటీ రన్ కాదు, ఆర్ మానవులే ఉండదు. సో మనిషి లేకుండా పోతాడు. కాబట్టి ఆ భగవంతుడు ఏంటంటే ఈ రెండు మనకు పెట్టున్నాడు. దీన్ని మనం అవాయిడ్ చేయడం చాలా కష్టం. బట్ ఎనీహో, ఆ భగవంతుడు పెట్టిన తర్వాత కూడా ఈ యాప్స్ మనకు ఏ రిలీజియన్ బుక్స్ చూసుకున్నా మనకు ఒకటే పాయింట్, ఏదైనా సరే లిమిట్లో ఉంటే ఇబ్బంది ఉండదు. సో ఏ రిలీజియన్ తీసుకున్నా డబ్బు సంపాదన గురించి ఒకటే పాయింట్, న్యాయంగా సంపాదించు, అది నీకు ఉపయోగపడుతుంది. అన్యాయంగా సంపాదించడం అంటే మోసం చేయడం, ఆర్ ఎవరిని దగా చేయడం, సో దట్ ఈస్ ఓకే, ఇది చేస్తే అది నీకు దక్కదు. కాబట్టి మనిషికి ఎంత సంపాదించినా మొత్తం ఇక్కడే వదిలేసిపోవాలని తెలుసు. అయినా కూడా ఏంటంటే దానికోసం అంటూ మనిషి పరిగెత్తూనే ఉంటాడు. బట్ అతను న్యాయంగా సంపాదిస్తే ఇబ్బంది అయితే ఉండదు. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాము సొసైటీలో ఒక్క కంట్రీ నుండి ఇంకో కంట్రీ వెళ్తారు. సో ఆ కంట్రీ నుండి మన కంట్రీకి వస్తారు. ఎందుకు వస్తారంటే కేవలం ఈ డబ్బు కోసమే వస్తున్నారు. ఓకే, రెండవది షీ గురించి మాట్లాడుతున్నాం. సో షీ ఏదైతే ఉందో మన కోరిక ఉండాల్సిందే. బట్ ఆ కోరిక అనేది భార్యతోనే ఆ కోరిక అనేది తీర్చుకోవాలి. దీన్ని కనుక మనం దట్ ఈస్ అడ్డదారులు తిరిగి ఏదైనా చేసామంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం వచ్చి పడుతుంది. అంటే ఏంటి? ఎవరితో మనం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నా, ఆనదర్స్ ఎవరన్నా మనం వేరే వాళ్ళని సతాయించిన మన కోరిక కోసం అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఖచ్చితంగా దీని పనిష్మెంట్ ఇక్కడైనా జరగచ్చు, ఆనదర్స్ చనిపోయినా అక్కడైతే